అందరికీ నమస్కారం. 2025లో మళ్ళీ ఎన్నికలు, తీవ్ర షాక్లో సీఎం. ఈ విషయాలను తెలుసుకునే ముందు వీడియో కంప్లీట్గా చూడండి. అప్పుడే మీకు కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఏంటో అర్థమవుతుంది. అదేవిధంగా చాలా మంది వీడియో చూస్తున్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోతున్నారు. దయచేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల నేను చేసే ప్రతి ఒక్క అప్డేట్ మీరు ముందుగానే పొందగలుగుతారు. అదేవిధంగా చాలామంది లైక్ చేయడం మర్చిపోతున్నారు. దయచేసి లైక్ చేయండి. లైక్ చేయడం వల్ల ఈ ఇన్ఫర్మేషన్ అనేది మనం చాలామందికి రీచ్ చేసిన వాళ్ళు అవుతాం. ఇంకా లేట్ చేయకుండా వీడియోకి వెళ్ళిపోతాం. ఫ్రెండ్స్, తిరుమల లడ్డు ప్రసాదం తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని వైసీపీ మాజీ ఎమ్మెల్యే వాసుపల్లి గణేష్ కుమార్ మండిపడ్డారు. అయితే ముఖ్యమంత్రి హోదాలో ఏదైనా మాట్లాడొచ్చా అని ప్రశ్నించారు. శుక్రవారం నాడు వాసుపల్లి గణేష్ మీడియాతో మాట్లాడుతూ తొలి 100 రోజుల్లో కూటమి ప్రభుత్వం విఫలమైందని అన్నారు. అందుకే జగన్ మీద బురద జల్లుతున్నారని ఆరోపించారు. తమ వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునేందుకే జగన్ మీద ఓ నింద వేస్తేనే సరిపోతుందని అనుకుంటున్నారని వాసుపల్లి గణేష్ అన్నారు. అందుకే లడ్డూ తయారీపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవుడితో పెట్టుకుంటే ఎవరు బతకలేరని హెచ్చరించారు. చంద్రబాబు పాలనలోనే తిరుమల లడ్డూ తయారీకి జంతువుల కొవ్వు కలిపారని వాసుపల్లి గణేష్ ఆరోపించారు. ఇది ఇలా ఉంటే 2025లో మళ్ళీ ఎన్నికలు వస్తాయని, జగన్ ప్రభుత్వం వస్తుందని జోస్యం చెప్పారు. ఈ విధంగా చెప్పడంతో అయితే టీడీపీ వర్గాల్లో తీవ్ర టెన్షన్ అయితే నెలకొంది. చూసారా ఫ్రెండ్స్, ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, గంట పైన ఆన్లో పెట్టుకోండి. థ్యాంక్ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.